గుమ్మం దాటి లోపలికొచ్చిన నేను కుడివైపు కళ్ళ చూశాను. కిటికీలో లైట్ వెలుతురు కనిపిస్తోంది. అత్తయ్య పట్టపగలే లైట్ వేసుకుని ఏం చేస్తుందా అని నేను కిటికీ దగ్గరకు వెళ్ళి చూశాను. తన ఒళ్ళో ఏదో పుస్తకం ఉంది. అలాగే తన చేతిలో అరటిపండు ఉంది. అరటిపండుని నోట్లో పెట్టుకొని పుస్తకం వైపే చూస్తోంది. ఆ అరటిపండును ఆడుకుంటున్నట్టుగా నోట్లో పెట్టుకోవడం తీయడం, నోట్లో పెట్టుకోవడం తీయడం లాంటివి చేస్తోంది. పుస్తకం వైపు చూస్తూ చేస్తోంది. ఇదేంటబ్బా, పచ్చి అరటిపండును అలా చేస్తుంది అనుకుంది. తర్వాత వేగం పెంచింది. అరటిపండు ఎంతుంటే అంత నోట్లోకి పెట్టేసుకుని తీసుకొని అలా వేగంగా చేస్తోంది. అందులో ఏదో సంథింగ్ అనిపించింది. తర్వాత అత్తయ్య పుస్తకం తీసి తన పరుపు కింద దాచుకుంది. అరటిపండుని పక్కన పడేసి తను వాకిలి వైపు వస్తోంది. నేను కిటికీలోంచి అటువైపు అటే వెళ్ళి ఏమీ తెలియనట్టు లోపలికి వచ్చాను. ఏంటి కన్నా రాజేష్, ఎప్పుడైనా వస్తోంది అంది. అవును అత్తయ్య, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పాను. పొలం పనులు ఎంతవరకు వచ్చాయి అని అడిగింది. ఏమో అత్తయ్య, చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. నాకు ఏమీ అర్థం కాలేదు. అందుకే నేను ఇంటికి వచ్చేసాను అన్నాను. సరేలే, నీకేమైనా భోజనం వడ్డించాలా చెప్పు, వడ్డిస్తాను అంది. సరే అని చెప్పి ఇద్దరం భోజనం కూర్చున్నాం. అత్తయ్యను గమనించసాగాను. మా అత్త కొద్దిగా పొట్టిగా, తెల్లగా, ఒకంత గుండ్రంగా ఉంటుంది. తన తల అయితే చందమామలాగా ఉంటుంది. కొద్దిగా పొట్ట ఉంది. ఆ పొట్ట తెల్లగా ఉంటుంది. మా అత్తయ్యకి హస్బెండ్ లేడు. 16 ఏళ్ళకే పెళ్లి చేసేశారు. 25 ఏళ్ళకే ఆవిడ భర్త అనారోగ్యంతో మరణించారు. ఆవిడకి ఇప్పుడు 38 ఏళ్ళు. గత 13 ఏళ్ళుగా మా ఇంట్లోనే ఉంటుంది. మా ఇంట్లో నేను, తాత, అవ్వ, అమ్మ, నాన్న, అత్త రమణి ఉంటాము. మా అమ్మ నాన్నకు నేను ఒక్కనే కొడుకుని. అందరూ నన్ను చాలా గారాబంగా చూసుకుంటారు. అత్తయ్య వారానికి ఒకసారి టౌన్ వెళ్ళి తనకు ఏం కావాలో తెచ్చుకుంటుంటుంది. మా అత్తయ్య కొద్దిగా రిచ్ అని చెప్పాలి. మా తాతయ్య మా అత్తకు ఏ లోటు ఉండకూడదని అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆవిడ వారానికి ఒకసారి టౌన్కి వెళ్ళి కొన్ని పుస్తకాలు కూడా తెచ్చుకుంటుంది. ఈసారి మా అత్త టౌన్కి వెళ్ళగానే ఆ పుస్తకాలు ఏంటో చూడాలి అని నాకు ఆసక్తి పెరిగింది. ఆ రోజు రానే వచ్చింది. 2 రోజుల తర్వాత మా అత్త టౌన్కి వెళ్ళింది. నేను తన రూమ్లోకి వెళ్ళి బెడ్ కింద చూశాను. ఎక్కడా కనిపించలేదు. దిండు కింద చూశాను, కనిపించలేదు. ఈసారి బెడ్ కింద ఉన్న అలమరాలు తీశాను. అక్కడ ఏవో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అవి బయటికి తీశాను. పుస్తకాలు చూసి నాకే మతిపోయింది. మొదటి పేజీ తిప్పగానే ఒక తెల్ల అమ్మాయి, ఒక నిగ్రోవాడు ఒకటవుతున్నారు. ఇంకో పేజ్ తిప్పాను. ఒక ముసలివాడు 16 ఏళ్ళ అమ్మాయిని అనుభవిస్తున్నాడు. ఇంకో పేజ్ తిప్పాను. అందులో ఇద్దరు నిగ్రో వాళ్ళు ఓ 16 ఏళ్ళ అమ్మాయిని ఎత్తుకొని పని కానిస్తున్నారు. ఇలా ఒక్కొక్క పేజీ తిప్పి చూడసాగాను. ఆ పుస్తకం అన్ని పేజీలు తిప్పేసరికి నాకు ఏదో తెలియని ప్రయత్నంగా నేను నా డ్రాయర్లోకి చేయి పెట్టేశాను. ఇక చేసేది ఏమీ లేక కొద్దిసేపు స్వయం తృప్తి చేసుకొని తృప్తి పడ్డాను. మళ్ళీ కూల్ అవగానే ఇంకా ఏమేం బుక్స్ ఉన్నాయా అని ఆ కింద ఉన్న అల్మరా ఓపెన్ చేసి చూడసాగాను. ఇంకొక పుస్తకం తీగానే అందులో కథలు ఉన్నాయి. కొద్దిగా చదవగానే అర్థమైంది అవి బూతు కథలు అని. అలాంటి పుస్తకాలు సుమారుగా ఉన్నాయి. ఉత్తరంలోకి ఎవరు రారు కాబట్టి సీక్రెట్గా అక్కడ పెట్టుకుంది. ఇక అల్మరాల వైపు చూశాను. అక్కడ ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి. వాటిని చూశాను. అవన్నీ వీక్లీ బుక్స్, నవలలు. సీక్రెట్స్ బుక్స్ మాత్రం తన బెడ్ కింద, మంచం కింద, అల్మరాలో మాత్రమే పెట్టుకుంది. ఇక సాయంత్రం మా అత్తయ్య రానే వచ్చింది. అత్తయ్య ఏమేమి తీసుకొచ్చిందో తన బ్యాగ్లోనే ఉంటే గమనించసాగాను. సుమారు ఒక 5 బుక్స్ దాకా తీసుకొచ్చింది కొత్తగా. తనకు కావాల్సిన బట్టలు, ఇంకా కావాల్సిన కొన్ని సామాగ్రి తీసుకొచ్చింది. కోసం అంటూ తినడానికి బేకరీలో కొన్ని వస్తువులు తీసుకొచ్చింది. నన్ను పిలిచి ఇచ్చింది. ఇక రాత్రి 8 అయింది. అది వేసవి కాలం కావడంతో ఇంట్లో నిద్రపోవాలంటే ఉక్కపోతగా ఉంటుంది. అత్తయ్య డాబా మీద పడుకోవడానికి సిద్ధమైంది. నేను అత్తయ్యతో, అత్తయ్య నేను డాబా మీదకి వచ్చి పడుకుంటాను అన్నాను. అత్తయ్య సరే అంది. అత్తయ్య డాబా మీదకి ఏవో కొన్ని పుస్తకాలు తెచ్చుకుంది. అలాగే చెంబుతో వాటర్ తీసుకొచ్చి అక్కడ పెట్టింది. 2 చేపలు వేసి పడుకున్నాం. అత్తయ్య వెన్నెలలో బుక్స్ చదువుతోంది. అత్తయ్యను చూస్తుంటే నాకు ఉదయం చూసిన బుక్లోని చిత్రాలు కదలాడుతున్నాయి. బహుశా ఇప్పుడు తెచ్చిన పుస్తకాలు కూడా అవే అయి ఉంటాయి అనుకున్నాను. అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. అర్ధరాత్రి అయింది. సడన్గా మెలకువ వచ్చింది, ఉచ్చపోయడానికని. నేను లేచి డాబాకు ఒకవైపు వెళ్ళి అక్కడి నుంచి పోసుకున్నాను. మా డాబాకి చుట్టుపక్కల ఏ ఇల్లు లేవు. మా పొలమే ఉంది. మా డాబాకు ఎదురుగా కొట్టం ఉన్నాయి. అందులో పశువులు ఉంటాయి. నేను ఇటు తిరిగి వస్తున్న నాకు అత్తయ్య కళ్ళ చూశాను. ఒక్కసారి ఆ గుండె వేగంగా కొట్టుకుంది. అత్తయ్య చీర మొత్తం పైకి లేచి ఉంది. అత్తయ్య కుడివైపుగా తిరిగి పడుకొని ఉంది.
తన వెనక 2 కొండలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిండు వెన్నెల్లో అవి తళతళ మెరిసిపోతున్నాయి. అది చూసిన నాకు గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఇంకా చెప్పాలంటే కింద చిన్నోడు లేచి బుసలు కొడుతున్నాడు. నాకు తెలియకుండా ఒక్కొక్క అడుగు అటువైపు వేశాను. అత్తయ్య నిద్రపోతూ ఉంది. ఇక నేను దగ్గరకు చేరి మరింత స్పష్టంగా చూడసాగాను. ఓరి దేవుడా! మా అత్తయ్య దగ్గర ఇంత అందం ఉందా? నేను ఎప్పుడు గమనించలేదు. మా అత్తయ్య ఫీలింగ్స్‌ని ఎప్పుడు గమనించలేదు. ఎంతైనా మొగుడు లేడు కదా! తనకు కోరికలు ఉంటాయి. అయినా మా అత్త ఇంత హాట్ అని ఎప్పుడూ నేను అనుకోలేదు. అప్రయత్నంగా నేను ఆ కొండల్ని తాకాను. ఒక్కసారిగా నా ఒంటికి మొత్తం కరెంటు షాక్ కొట్టినట్లు నరాలు జివ్వుమని లాగాయి. తిరిగి ఆ కొండల్ని నిమరసాగాను. నా చేతికి మెత్తగా స్పాంజిలా తగిలాయి. మరోవైపు అత్తయ్య లేచి తిడుతుందేమో అని భయంగానూ ఉంది. చేసేదేమీ లేక ఉదయం చూసిన బొమ్మలు గుర్తుకు రాసాగాయి. వెంటనే నేను లుంగీ పీకేశాను. తర్వాత డ్రాయర్‌ని కూడా తీసేశాను. మా చిన్నోడు లేచి బాగా బుసలు కొడుతున్నాడు. ఇక నేను అత్త పక్కన చేరాను. అత్త పక్కన చేరిన నేను నా చిన్నోడ్ని ఆ 2 కొండల మధ్యలోకి పంపించాను. అలా మెత్తని స్పాంజ్ లాంటి కొండలు తగలగానే నాకైతే ఒకేసారి 1000 వోల్ట్ల విద్యుత్ తగిలినట్టు నరాలన్నీ జివ్వుమన్నాయి. బహుశా ఆడదాని స్పర్శ అదే మొదటిసారి దానికి తగలడం. ఇక మొత్తం నేను అత్తయ్యకు ఆనిపోయాను. తట్టుకోలేక వైబ్రేషన్ చేశాను. అప్రయత్నంగా అత్తయ్య తన ఎడమ కాలు నా మీద వేసింది. నా వైపు ఇటు తిరిగి చూసింది. చూడగానే నాకు చాలా భయం వేసింది. అలా అత్తయ్య కళ్ళ వైపు చూసిన నాకు అత్తయ్య కళ్ళల్లో స్పష్టంగా కామవాంఛ కనిపించింది. పార్ట్ 2లో కలుద్దాం ఫ్రెండ్స్.